తెలంగాణ రైతులకు శుభవార్త. రేపు వారి ఖాతాల్లో డబ్బులు పడనున్నాయి. ఈ మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైతు రుణమాఫీ పథకంలో భాగంగా రేపు సాయంత్రంలోపు రైతుల అకౌంట్లలో ₹1,00,000 వరకు డబ్బులు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బ్యాంకర్లకు ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో రైతులకు పట్టాదారు పాస పుస్తకం ఆధారంగానే 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కేవలం కుటుంబ వివరాలను గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన విధించినట్టు కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో సీఎం రేవంత్ తెలిపారు. తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పింది సర్కార్. రేపు వారి ఖాతాల్లో డబ్బులు పడనున్నాయి. ఈ మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైతు రుణమాఫీ పథకంలో భాగంగా రేపు సాయంత్రంలోపు రైతుల అకౌంట్లలో ₹1,00,000 వరకు డబ్బులు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బ్యాంకర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, వెరీ గుడ్ మార్నింగ్. ఎట్టకేలకు రైతు రుణమాఫీకి ప్రభుత్వం పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. రేపు ₹1,00,000 వరకు కూడా రైతుల ఖాతాల్లో పడనున్నట్టు సమాచారం. అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శివ. మనం ముందుగా అనుకున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు రైతు రుణమాఫీని. ఆ కట్ ఆఫ్ తేదీని ఆగస్టు 15వ తేదీకి పెట్టుకున్నారు. కానీ మనం కొద్ది రోజుల కిందట కూడా అనుకున్నాము తొలి ఏకాదశి తర్వాత నుండి కూడా ఈ ప్రక్రియ మొదలవుతుంది అని కూడా మనం చెప్పుకున్న విషయం తెలిసిందే. సో ప్రస్తుతం దానిలో భాగంగా రైతుల రుణ ఖాతాల్లోకి రేపే సొమ్ము కూడా పడనుంది. కూడా రైతు రుణమాఫీ పథకంలో భాగంగా గురువారం సాయంత్రం లోపు, అంటే రేపు సాయంత్రం లోపు కూడా రైతుల అకౌంట్లలో, అందరి అకౌంట్లలో ఇనిషియల్ గా ₹1,00,000 వరకు కూడా డబ్బు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బ్యాంకర్లకు కూడా ఆదేశాలు ఇచ్చింది. 1,00,000 జమ పాస్బుక్, ప్రస్తుతానికి 2 లక్షల లోన్ వేవ్ చేస్తున్నప్పటికీ ఇనిషియల్ గా 1,00,000 వరకు జమ పాస్ పుస్తకం ఆధారంగానే రుణమాఫీ కుటుంబం నిర్ధారణకి రేషన్ కార్డు లేకున్నా వర్తింపు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా కూడా మెన్షన్ చేశారు. రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉండగా 70 లక్షల మంది రైతులకు రుణాలు ఉన్నాయి. వీరిలో 6,36,000 మందికి కూడా రేషన్ కార్డులు లేవు. వారికి రుణమాఫీ వర్తిస్తుంది. రేషన్ కార్డులు లేనంత మాత్రాన ఆ రైతులకు అన్యాయం జరగనివ్వమని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రుణమాఫీ జరిగే రైతులను రైతు వేదికల వద్దకు తీసుకువచ్చి ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వారితో ఆ సంతోషం పంచుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో పాటు మంత్రులను ఆదేశించారు. రైతు రుణమాఫీకి సంబంధించి సచివాలయంలో 2 ఉమ్మడి జిల్లాకి చెందిన ఒక ఉన్నత అధికారిని కూడా అందుబాటులో ఉంచుతామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కలెక్టర్లకు ఏవైనా సందేహాలు వస్తే వారితో సంప్రదించి నివృత్తి చేసుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రుణమాఫీ పథకంలో భాగంగా ముందుగా అనుకున్నట్టు ఈ రోజు రేపు సాయంత్రం వరకు కూడా ₹1,00,000 డబ్బులు జమ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ముందుగా కూడా గడిచిన చేసింది గవర్నమెంట్. ఎందుకంటే ఇటు పిఎం కిసాన్ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయాలా, లేకపోతే మహారాష్ట్ర, రాజస్థాన్ లో కదా ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు చేయాలా అని కూడా అగ్రికల్చర్ శాఖ అధికారులతో పాటు అందరూ కూడా కొంతమంది అధికారులు వెళ్లి 2 రాష్ట్రాల్లో పర్యటించి కూడా అధ్యయనం చేసి కూడా వచ్చారు. సో ఈ మేరకు మొదట కూడా కొద్ది రోజుల కిందట చర్చ కూడా నడిచింది. భూమిని సెక్యూరిటైజ్ చేసి కూడా థర్డ్ పార్టీ మర్చెంట్ బ్యాంక్ ద్వారా కూడా ఇనిషియల్ గా ₹10,000 కోట్ల కూడా గవర్నమెంట్ పూల్ చేయాలని చూసిందని కూడా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కమిట్మెంట్ తోని ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతు రుణమాఫీ చేయాలని కూడా కృత నిశ్చయంతో కూడా ఉన్నారు. సో దానిలో భాగంగా రేపు ఈవినింగ్ గురువారం సాయంత్రము ఇనిషియల్ గా 1,00,000 బెనిఫిషరీస్ ఎవరెవరైతే ఉన్నారో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎవరెవరైతే రైతు ఉన్నారో వారందరికీ కూడా ఇనిషియల్ గా రేపు సాయంత్రం ₹1,00,000 వారి అకౌంట్ లో కూడా ప్రభుత్వం జమ చేయబోతుంది. ఈ మేరకు బ్యాంకర్లకి కూడా ప్రభుత్వము జారీ చేసింది. అయితే
ఆ ముందుగా అనుకున్నట్టు రైతు రుణమాఫీ అనేది ప్రభుత్వానికి చాలా ప్రతిష్టాత్మకము. దీని అమలుపై కలెక్టర్లకు ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాలి. ఏ ఒక్క రైతుకు నష్టం జరగొద్దు అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. అయితే ఈ నెల 18వ తేదీ ఉదయం 11 గంటలకు జిల్లా బ్యాంకర్లతో కలెక్టర్ల సమావేశం నిర్వహించాలని, అదే రోజు సాయంత్రం 4 గంటలకు ₹1,00,000 వరకు కూడా రుణమాఫీ నిధులు రైతుల ఖాతాలో జమ అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం విడుదల చేసిన నిధులను రైతు రుణమాఫీకే వాడాలి, వ్యక్తిగత ఇతర రుణాల మాఫీకి వినియోగించుకోవద్దు అని కూడా ప్రభుత్వం తరఫున రైతులందరినీ కూడా కోరారు. అయితే గతంలో కొందరు బ్యాంకర్లు ఇలా చేస్తే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మేము ఇప్పుడు అలాగే చేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖరాఖండిగా చెప్పారు. నకిలీ విత్తనాలు తయారు చేసే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా నిన్న జరిగిన కలెక్టర్ల సదస్సులో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అయితే ముందుగా కూడా సోమవారము ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో కూడా ఒక విమర్శలు రావడంతో రేషన్ కార్డే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడేమో రేషన్ కార్డు ప్రామాణికం కాదని చెప్పారు. కానీ మళ్ళీ తర్వాత ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో మాత్రము ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది మ్యాండేటరీ అనడము, దీంతో ఈ రేషన్ కార్డు నిబంధనపై విమర్శలు రావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా ఆయనే స్పష్టం చేశారు. రేషన్ కార్డు అనేది క్రైటీరియా కానే కాదు, రియల్ బెనిఫిషనరీస్ వాళ్ళకే ఇస్తాము. పాస్ పుస్తకం ఆధారంగానే ₹2,00,000 రైతు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వడంతో ఈ కాస్త కాంట్రవర్సీ అనేది ప్రస్తుతానికి సమసిపోయిందని చెప్పుకోవాలి. శివ, అయితే శ్రీచరణ్, ఎప్పుడైతే రేషన్ కార్డు పెట్టారు అనేటటువంటి వార్త బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా చాలా మంది తీవ్రస్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి కదా. రేషన్ కార్డు ఏ రకంగా ప్రామాణికంగా తీసుకుంటారని ఇటు విపక్షాలు కూడా నిలదీసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రేవంత్ సర్కార్ కొంత వెనక్కి తగ్గిందనుకోవచ్చా విమర్శల నేపథ్యంలోనే? అలాగే ఈ నిబంధన తొలగించారనేటువంటి, అంటే కేవలం పాసు పుస్తకాల ఆధారంగానే రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన పట్ల రైతాంగం ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది? శివ, ఇక్కడ ఒక విషయం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఏంటంటే, గత ప్రభుత్వంలో అది ఇలాంటి క్రైటీరియా ఏది లేకుండా కూడా బీఆర్ఎస్ హయాంలో 1,00,000 వరకు రుణమాఫీ చేసింది. అక్కడ అంటే దాంట్లో చాలా మంది అంటే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు, ఎట్ ది సేమ్ టైమ్ సాధారణ రైతు ఉన్నారు, సంపన్న వర్గాలు అందరూ ఉన్నారు. కానీ ప్రభుత్వం అందరికీ కూడా ₹1,00,000 వరకు కూడా రుణమాఫీ చేసింది. అప్పుడు రేషన్ కార్డు అనేది క్రైటీరియా కూడా గత ప్రభుత్వం పెట్టలేదు. సో ఈ నేపథ్యంలో కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఒక్కసారిగా కూడా ఇటు రైతులతో పాటు మిగతా అందరూ కూడా ప్రతిపక్షాలు ప్రజలు కూడా ఒక్కసారి కూడా రివోల్ట్ అయ్యేసరికి మళ్ళీ ప్రభుత్వం డెసిషన్ వెనక్కి తీసుకొని రేషన్ కార్డు అనేది క్రైటీరియా కానే కాదని తేల్చి చెప్పడంతో ప్రస్తుతము సమస్య కూడా సమసిపోయింది. అట్ ది సేమ్ టైం రైతులు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న డెసిషన్ పట్ల రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వానికి కూడా సానుకూలంగా కూడా వారు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. శివ, రైట్, ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ.